హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. సోమరితనం వద్దు. దీన్నే డోంట్ బీ లేజీ. డోంట్ బీ లేజీ అంటే సోమరితనం వద్దు అని. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? దీన్నే వేర్ వుడ్ యూ లైక్ టు గో. వేర్ వుడ్ యూ లైక్ టు గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని. మమ్మల్ని అడగడానికి సంకోచించకండి. దీన్నే డోంట్ హెసిటేట్ టు ఆస్క్ అస్. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ అస్ అంటే మమ్మల్ని అడగడానికి సంకోచించకండి అని. నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. దీన్నే యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ అంటే నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి అని. నేను కొన్ని కిరాణా సామాను తీసుకోవాలి. దీన్నే I need to pick up some groceries. I need to pick up some groceries అంటే నేను కొన్ని కిరాణా సామాను తీసుకోవాలి అని. అతనికి ఎత్తులో తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. దీన్నే he feels dizzy at heights. He feels dizzy at heights అంటే అతనికి ఎత్తులో తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అని. నీకంటే వాడు నాకు బాగా తెలుసు. దీన్నే ఐ నో హిమ్ బెటర్ దాన్ యూ. ఐ నో హిమ్ బెటర్ దాన్ యూ అంటే నీకంటే వాడు నాకు బాగా తెలుసు అని. భోజనం సిద్ధంగా ఉంది. దీన్నే లంచ్ ఈజ్ రెడీ. లంచ్ ఈజ్ రెడీ అంటే భోజనం సిద్ధంగా ఉంది అని. నువ్వు వాళ్ళని వెళ్ళనివ్వాలి. దీన్నే యూ షుడ్ లెట్ దెమ్ గో. యూ షుడ్ లెట్ దెమ్ గో అంటే నువ్వు వాళ్ళని వెళ్ళనివ్వాలి. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, ఇలా అడుగుతాం కదా. దీన్నే యూ ట్రస్ట్ మీ రైట్. యూ ట్రస్ట్ మీ రైట్ అంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని. మనము ఇక్కడ పార్క్ చేయకూడదు. దీన్నే we are not supposed to park here. We are not supposed to park here అంటే మనం ఇక్కడ పార్క్ చేయకూడదు అని. దయచేసి నా మీద కోపం తెచ్చుకోకు. దీన్నే ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ ఎట్ మీ. ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ ఎట్ మీ అంటే దయచేసి నా మీద కోపం తెచ్చుకోకు అని. మనం ఇక్కడ సంతోషంగా లేమా? దీన్నే ఆరెంట్ వి హ్యాపీ హియర్. ఆరెంట్ వి హ్యాపీ హియర్ అంటే మనం ఇక్కడ సంతోషంగా లేమా అని. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. దీన్ని లెట్స్ గో అవే ఫ్రమ్ హియర్. లెట్స్ గో అవే ఫ్రమ్ హియర్ అంటే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని. మీరు ఏదైనా కొత్తగా ఎందుకు ప్రయత్నించకూడదు? దీన్నే వై డోంట్ యూ ట్రై సంథింగ్ న్యూ. వై డోంట్ యూ ట్రై సంథింగ్ న్యూ అంటే మీరు ఏదైనా కొత్తగా ఎందుకు ప్రయత్నించకూడదు అని. ఇది సులభమని నేను అనడం లేదు. దీన్ని ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఈజీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఈజీ అంటే ఇది సులభం అని నేను అనడం లేదు అని. ఇప్పుడేం జరిగింది? దీన్నే వాట్ జస్ట్ హ్యాపెండ్. వాట్ జస్ట్ హ్యాపెండ్ అంటే ఇప్పుడేం జరిగింది అని. నేను ఈరోజు రాగలనని అనుకుంటున్నాను. దీన్నే ఐ థింక్ ఐ క్యాన్ కమ్ టుడే. ఐ థింక్ ఐ క్యాన్ కమ్ టుడే అంటే నేను ఈరోజు రాగలనని అనుకుంటున్నాను అని.
నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం మానేశావు? ఇలా అడుగుతాం కదా, దీన్నే వై డిడ్ యూ స్టాప్ టాకింగ్ టు మీ? వై డిడ్ యూ స్టాప్ టాకింగ్ టు మీ అంటే నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం మానేశావు అని. నాకు అభ్యంతరం లేదు. దీన్ని ఐ హ్యావ్ నో ఆబ్జెక్షన్. ఐ హ్యావ్ నో ఆబ్జెక్షన్ అంటే నాకు అభ్యంతరం లేదు అని. ఇది చాలా ఆలస్యం అవుతుంది. దీన్నే ఇట్స్ గోయింగ్ టు బీ టూ లేట్. ఇట్స్ గోయింగ్ టు బీ టూ లేట్ అంటే ఇది చాలా ఆలస్యం అవుతుంది అని. ఆ టాపిక్ని పక్కన పెడదాం. దీన్నే లెట్స్ సెట్ అసైడ్ దట్ టాపిక్. లెట్స్ సెట్ అసైడ్ దట్ టాపిక్ అంటే ఆ టాపిక్ని పక్కన పెడదాం అని. అల్లరి చెయ్యకు ఇలా పిల్లలతో చెప్తూ ఉంటాం కదా, దీన్నే డోంట్ మేక్ నాయిస్. డోంట్ మేక్ నాయిస్ అంటే అల్లరి చెయ్యకు అని. అది చాలా బాధాకరమైన సంఘటన. దీన్నే ఇట్స్ ఏ హార్ట్ పించింగ్ మూమెంట్. ఇట్స్ ఏ హార్ట్ పించింగ్ మూమెంట్ అంటే అది చాలా బాధాకరమైన సంఘటన అని. నాకు కొంత డబ్బు అవసరం ఉంది. దీన్ని ఐ నీడ్ సమ్ మనీ. ఐ నీడ్ సమ్ మనీ అంటే నాకు కొంత డబ్బు అవసరం ఉంది అని. నా వాయిస్ వినిపిస్తుందా? ఇలా అడుగుతాం కదా, దీన్నే కెన్ యూ హియర్ మై వాయిస్. కెన్ యూ హియర్ మై వాయిస్ అంటే నా వాయిస్ వినిపిస్తుందా అని. ఎంత చెల్లించాలి? దీన్నే హౌ మచ్ టు పే. హౌ మచ్ టు పే అంటే ఎంత చెల్లించాలి అని. నేను అలా అనాల్సింది కాదు. దీన్నే ఐ షుడ్ నాట్ హ్యావ్ సెడ్ దాట్. ఐ షుడ్ నాట్ హ్యావ్ సెడ్ దాట్ అంటే నేను అలా అనాల్సింది కాదు అని. కనీసం కొన్ని నీళ్లు తాగు. దీన్నే అట్లీస్ట్ డ్రింక్ సమ్ వాటర్. అట్లీస్ట్ డ్రింక్ సమ్ వాటర్ అంటే కనీసం కొన్ని నీళ్లు తాగు అని. అలా ఎలా చేశావు? దీన్నే హౌ డిడ్ యూ డూ సో. హౌ డిడ్ యూ డూ సో అంటే అలా ఎలా చేశావు అని. విశ్రాంతి తీసుకుంటున్నాను ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ సెంటెన్స్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.